నాగనాథ్ గారు, ఈ కర్కాటక రాశి వారికి మనకి ఈ పంచగ్రహ కూటమి ప్రభావం వల్ల వారి జీవితంలో ఎటువంటి శుభ అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో ఒకసారి వివరించండి సార్. తప్పకుండా మాధవి గారు, కర్కాటక రాశి వారికి కేంద్ర భావము అయినటువంటి సప్తమ భావం అయినటువంటి మకర రాశిలో పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఓకే. మొదటి రాశి ఏది? మేషరాశి. మేషరాశి వాడికి దశమ భావం లేదు, అది కేంద్ర భావం. అవును. కర్కాటక రాశి వాళ్ళకి ఇది కేంద్ర స్థానమైనటువంటి మకర రాశి సప్తమ భావం. దీంట్లో రవి, చంద్ర, కుజ, శుక్ర అండ్ బుధ, ఈ 5 గ్రహాల యొక్క కూటమి 15వ తారీఖు అంటే 14వ తారీఖు తర్వాత 15వ తారీఖు రవి సంచారం కూడా మకర రాశిలోకి వెళ్ళిపోతుంది. సుమారు 18-19 తారీఖున చంద్రుడి యొక్క స్థానం అంటే మనుకారకుడు చంద్రుడు కూడా మకర రాశిలోకి ధనురాశి నుంచి ప్రవేశిస్తాడు. సో టోటల్ గా అక్కడ మీకు 5 గ్రహాల కలయిక పంచగ్రహ కూటమి. సో కర్కాటక రాశి వాళ్ళ సిగ్నిఫికెన్స్ ఏంటి ఈ పంచగ్రహాల వల్ల? నిజంగానే మనము గ్రహము అంటేనే గ్రహించున్నది అని చెప్తాం, దట్ విచ్ అబ్జార్బ్స్ యూ. సో వాట్ ఇట్ అబ్జార్బ్స్, అది మనలో నుంచి ఏది గ్రహిస్తుంది, ఏది మన నుంచి లాక్కుంటది, మన మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనుకున్నప్పుడు ఫస్ట్ మన ఒక శరీరం మీద, మన బుద్ధి మీద, మన ఉచ్ఛ్వాస అంటే మన శ్వాస మీద, అంటే మన జీవితం అంటే మనకు పుట్టినప్పటి నుంచి ఆఖరి రోజు వరకు ఒక గ్రహం యొక్క స్థితిగతుల్ని బట్టి మన జీవితంలో మనం తీసుకునేటువంటి మార్పులు, నిర్ణయాలు, భావోద్వేగాలు ఇవన్నీ కూడా ఎటువంటి పరిణామాల్లో, ఎటువంటి పరిస్థితుల్లో మనం ఎలాంటి కార్యాచరణని చేస్తాము, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాము, ఇవన్నీ కూడా మనకి ద్వాదశ భావాల్లో వివిధ రాశులలో ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని బట్టి వ్యక్తిగత జాతకంలో తెలుస్తుంది. ఒకటైతే గోచారంలో ఏంటంటే మీకు మకర రాశిలో 5 గ్రహాలు ఉండడం అండ్ మోస్ట్ పవర్ఫుల్ ప్లానెట్స్ అన్ని కూడా ఈ యొక్క మకర రాశిలో ఉన్నాయి. మనం ఇక్కడ గమనించాల్సిందే అంటే మకర రాశికి అధిపతి ఎవరు? శని. ప్రస్తుతం కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కడ ఉన్నాడు? ఆయన భాగ్యంలో 9 మీన రాశిలో ఉన్నాడు. ఓకే, అది ఎప్పుడు మొన్న 29 నవంబర్ నుంచి షిఫ్ట్ అయ్యాడు మొన్న. అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళకి స్వభావం ఏంటి? వీళ్ళది జల స్వభావం. కర్కాటక రాశి వాళ్ళు భావోద్వేగాలు విపరీతంగా ఉంటాయి. ప్రతి చిన్న విషయాన్ని కూడా హర్ట్ అయిపోతారు. వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, వాళ్ళు నెగ్లెక్ట్ చేశారు, అయిపోయింది. ఈ ప్రపంచంతో నాకు సంబంధం లేదు అన్నట్టు డిస్కనెక్ట్ అయిపోతారు వాళ్ళు. చిన్న విషయమే కాదు, చిన్న విషయానికి కూడా 10 సంవత్సరాల నుంచి ఉన్న రిలేషన్స్ కూడా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు, వదిలేరు. ఇక్కడ వదలరు మేడం, ఫిజికల్ గా వదిలేస్తారు. ఫోన్ చేయరు, ఫోన్ చేస్తే లాక్ చేస్తారు, లేకపోతే ఫోన్ ఎత్తారు, ఇలాంటివి చేస్తారు. చిన్నపిల్లల చేష్టలు ఉంటాయి. బట్ వీళ్ళ భావోద్వేగాలకి అనుగుణంగానే ఇప్పుడు చూడండి, వీళ్ళకి రాస్యాధిపతి, వ్యయాధిపతి, లాభస్థానాధిపతి, కుటుంబ స్థానాధిపతి, చతుర్థాధిపతి, పంచమాధిపతి, చూడండి ఇన్ని రాశుల ఇన్ని భావాల కారకత్వాలను ఏమన్నాడు, ఇవన్నీ కూడా వీళ్ళ కేంద్ర భావంలో ఉంటాయి. సో కేంద్ర భావం అనేటువంటి సప్తమ భావంలో ఏంటి వీళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి? వీళ్ళకి ఖచ్చితంగా పంచగ్రహ కూటమి వల్ల వీళ్ళు తీసుకోకపోయినా ఒక ఫ్యాక్ట్ చెప్పాలి ఏంటంటే, కొంచెం వీళ్ళు అగ్రెసివ్ బిహేవియర్ పెరిగే ఛాన్స్ ఉంటుంది మేడం. అంటే చాలా చిన్న విషయాలకు కూడా వీళ్ళు తీవ్రంగా స్పందిస్తారు. గుర్తుపెట్టుకోండి, మీ వ్యక్తిగత జాతకంలో మీ కర్కాటక రాశిలో శుక్రుడు రవితో కలిసి ఉన్న, శుక్రుడు ఒకవేళ సింహరాశిలో ఉన్నా మీకు ఈ ఇరిటబుల్ బిహేవియర్, చిన్న విషయాలకు విసుగు, మీకు కోపం ఉండదు, విసుగు, చిరాకు. ఈ విసుగు చిరాకు వల్ల వీళ్ళు చాలా మటుకు మానవ సంబంధాలు పాడు చేసుకుంటారు. ఎంతో మీకు నోబెల్ ప్రైజ్ ఇచ్చేద్దాం అనుకునేంత లెవెల్లో మీరు హెల్ప్ చేస్తారు ఒకళ్ళకి, సమాజానికి కానీ కుటుంబానికి కానీ. కానీ ఈ చిన్న విసుగు చిరాకు వల్ల ఇదేంది వీడు ఇంకా స్కూల్ పిల్లల్లో ఉన్నాడు, ఎంత వయసు వచ్చినా అనే ఫీలింగ్ క్రియేట్ చేస్తారు. సో వీళ్ళకి పంచగ్రహ కూటమిలో ముఖ్యంగా పంచమాధిపతి ఎవరు? వీళ్ళ జాతక రీత్యా చూసుకుంటే పంచమాధిపతి ఎవరు? కుజుడు. కర్కాటక రాశి వాళ్ళకి కుజుడు కూడా అక్కడ ఉన్నాడు. వీళ్ళకి మకరంలో కేంద్రంలో శుభగ్రహాలు ఉన్నాయి, అశుభగ్రహాలు ఉన్నాయి. రవి, కుజుడు అక్కడ చంద్రుడిని అశుభగ్రహం కింద చూస్తే, బుధ, శుక్ర శుభగ్రహం కింద చూస్తారు. ఒక్క శుభగ్రహం కూడా మీకు కేంద్ర భావంలో ఉంటే 1,00,000 పుణ్యాలను జ్యోతిష్యంలో ఉంటుంది. లగ్న, చతుర్థ, సప్తమ, దశమ భావాల్లో ఒక్క శుభగ్రహం అంటే గురువు కావచ్చు, శుక్రుడు కావచ్చు, లేదా బుధుడు కావచ్చు, వీళ్ళలో ఏ ఒక్కడు ఉన్నా 1,00,000 పుణ్యాలు అంటారు. అట్లాంటిది వీళ్ళకి సప్తమ భావంలో 2 శుభగ్రహాలు ఉన్నాయి. కుజుడు ఉన్నాడు, వీళ్ళకి యోగాన్ని ఇస్తాడు. కుజుడు ఉన్నాడు, చంద్రుడు రాస్యాధిపతి ఉన్నాడు, అండ్ అట్ ద సేమ్ టైం రవి కూడా ఉన్నాడు, కుటుంబ స్థానాధిపతి. సో ఓవరాల్ గా ఏంటంటే వీళ్ళకి ఈ సంవత్సరంలో ఎటువంటి ఈ పంచగ్రహ కూటమి యొక్క కాన్సిక్వెన్సెస్ ఏంటి అంటే, వీళ్ళకి ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఉంటుంది, ఫ్యామిలీ పర్సనల్ లైఫ్ లో డిస్టర్బెన్సెస్ ఉంటాయి.
ఉంటాయి. ఉంటాయి. ఓకే. ప్రొఫెషనల్ లైఫ్ బాగుంటుంది మేడం. దశమ భావం అంటే ప్రొఫెషనల్ లైఫ్, బిజినెస్ లైఫ్ బాగుంటది. బాగుంటుంది. కానీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, దీనికి కారణం కూడా ఏం చెప్పాను, చిన్న చిన్న రీజన్స్ వల్ల చిరాకు, విసుగు, మెయిన్ నోరు, వాక్కు వల్ల వీళ్ళు చాలా విషయాల్లో వీళ్ళు మనస్తాపం చెందకపోయినా ఎదుటి వాళ్ళకి ఈక్వల్ గా అంతే రిజల్ట్ కూడా చూపిస్తారు వీళ్ళు. కానీ వీళ్ళు రివెంజ్ తీసుకునే మెథడ్ కూడా డిఫరెంట్ ఉంటుంది. మౌనం అంటే అంత తొందరగా డిస్కనెక్ట్ అయిపోవడం, వైరాగ్యపు ధోరణి ఏంటి మేడం, డిస్కనెక్ట్ అయిపోవడం కదా, కలిసిన వాళ్ళు విడిపోవడం. సో వీళ్ళకి ముఖ్యంగా కుటుంబ, ధనస్థాన, వాక్స్థాన, వ్యవహార స్థానాధిపతి రవిగ్రహము మకరంలో ఉంటాడు. అయితే మనం ఇది పొలిటీషియన్స్ అనుకోండి, పొలిటీషియన్స్ కానీ, సోషల్ నెట్వర్కింగ్ ఉన్నవాళ్ళు, లేదా ఏదైనా ఆధ్యాత్మిక రంగాల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఇది ఎలా యూజ్ అవుతుంది అనుకుంటే వీళ్ళు ఖచ్చితంగా పొలిటికల్ లైఫ్ లో ఉన్న వాళ్ళకి ఐడెంటిటీ వస్తుంది. దే విల్ బి ఐడెంటిఫైడ్. వాళ్ళ చిన్న చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఒకటేసారి చూడండి, మీరు ఒక చిన్న కార్పొరేట్ లెవెల్ నుంచి డైరెక్ట్ గా మీరు ఒక ఎమ్మెల్యే సీట్ వచ్చేసింది అంటే ఎలా ఉంటుంది కంపారిజన్ మీకు? చాలా చిన్న స్థాయి నుంచి మీరు 10వ మెట్టు మీద ఉన్నవాళ్ళు ఒకటేసారి మీరు 100 మెట్లు పైకి ఉంటారు. ఇది సోషల్, పొలిటికల్ అండ్ ఈవెన్ ఎస్పెషల్లీ ఇంటూ ద స్పిరిచువల్ లైన్ లో ఎవరైతే దీర్ఘకాలంగా ఉంటారో ఆ దీర్ఘకాలంగా ఉన్న వాళ్ళు చేసేటువంటి శ్రమ, గుర్తింపు, వీటన్నిటికి కూడా వీళ్ళకి మంచి టైం ఇది 15వ తారీఖు నుంచి ఇట్స్ అ గుడ్ టైం. కానీ కర్కాటక రాశి వాళ్ళకి కానీ ఫ్యామిలీ, పర్సనల్ లైఫ్ డిస్టర్బ్. సో ఒకవేళ జీవిత భాగస్వామితో సమస్యలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దూరం వెళ్తారు. ఇంకా ఖచ్చితంగా ఈ పంచగ్రహ కూటమి ప్రభావం ఏంటంటే చాలా సిల్లీ రీజన్స్ ఉన్నాయి మేడం. ఇంకోటి వీళ్ళకి డబ్బు పిచ్చి ఉంటుందా? ఉండదు. అసలు వీళ్ళకి అంబిషన్ ఉండదు మేడం. వీళ్ళ భాగస్వామిని బట్టి వీళ్ళకి అంబిషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. వీళ్ళకి ఎప్పుడైనా మెంటార్ ఉండాలి, గైడ్ ఉండాలి, ఇది మనకు అవసరము అని చెప్పాలి. లేకపోతే వీళ్ళు ఎప్పుడు కూడా కుటుంబము, వాళ్ళ యొక్క స్నేహితులు, సమాజ శ్రేయస్సు ఎప్పుడు రెడీగా ఉంటారు, చెప్పులు వేసుకొని ఎవడన్నా పిలిస్తే వెళ్ళిపోతారు. సొసైటీ కోసం డబ్బులు ఖర్చు పెట్టేస్తారు, సొంత డబ్బులు అన్ని చేస్తారు. కానీ వాళ్ళ మనసులో ఏముందో మాత్రం చెప్పరు. నాకు ఇది కావాలి అని చెప్పరు. వీటన్నిటిని ఇప్పుడు చెప్పా కదా మేడం, స్నేహితులు, కుటుంబ సభ్యులు, వీటన్నిటికి పరిష్కారం ఏంటి చెప్పండి? ఓపెన్ గా చెప్పండి. మొహమాట పడకుండా మీ మనసులో ఉన్నది చెప్పండి. స్పీచ్. సో మీరు మనసులో ఉన్న విషయాన్ని, మనసులో భావాన్ని సూటిగా ఓపెన్ గా చెప్పడం అన్నది చెప్తే ఇవన్నీ మళ్ళీ ప్రభావితం ఉండవు. వీళ్ళు చెప్పరు. వీళ్ళు ఏం చేస్తారు, మీతో మనస్పర్ధలు వచ్చినాయి అనుకోండి, మీకు సంబంధించిన ఇంకో క్లోజ్ ఫ్రెండ్ కో మీ రిలేటివ్ కో చెప్తారు. వాడు అదే వర్షన్ వచ్చి మీకు చెప్తాడా? చెప్పడుగా. దాన్ని మళ్ళీ రిమిక్స్ వర్షన్ చేసి చెప్తాడు. దీనివల్ల ఏమవుతుంది? పెరిగిపోతాయి గొడవలు. ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళకి స్నేహితులు కానీ, వ్యాపార రంగంలో ఉన్న పార్ట్నర్స్ కానీ, వాళ్ళ వద్ద మనస్పర్ధలు వచ్చినప్పుడు వీళ్ళు వాడు డబ్బు మోసం చేశాడు, వాడు డబ్బులు తీసుకున్నాడు అని బాధపడరు. వాడు ఇంత కాలంగా ఉన్నాడు, వాడు ఒక మాట చెప్తే నేను ఇచ్చేసేవాడు కదా, వాడు చూడు ఎట్లా ఒక మాట అన్నాడు, నన్ను ఇలా చేశాడు, అట్లా చేశాడు. సో వీళ్ళు భావోద్వేగాల పరంగా ఎక్కువగా ఎదుటి వాళ్ళ నుంచి దూరం అయిపోతున్నారనే బాధని వీళ్ళు మనసులోనే పెట్టుకుంటారు. దాని బదులు మీరు నేరుగా వెళ్ళి, సూటిగా వెళ్ళి, ఏది వ్యక్తి వల్ల మీకు అభిప్రాయ భేదాలు అడగండి, ఏ సమస్య లేదు. పంచగ్రహ కూటమి వల్ల వ్యక్తిగతంగా అంటే నేను యాక్చువల్గా ఇంకా ఎక్స్ట్రీమ్ గా చెప్పకూడదు, కానీ చాలా మందికి ఇప్పుడు పర్సనాలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి చూడండి కొంతమందికి. పర్సనాలిటీ ఎందుకంటే వీళ్ళకి గోచారంలో వీళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి కుటుంబ స్థానంలో కేతు ఉంటాడు. ఇంకా సుమారు ఒక నవంబర్ డిసెంబర్ వరకు ఉండొచ్చు బహుశా. సో నవంబర్ డిసెంబర్ కాదు, యాక్చువల్గా 2025 మే 21st వచ్చాడంటే సుమారు 18 నెలలు అప్పటి నుంచి చేసుకుంటే. సో కుటుంబ స్థానంలో అష్టమ భావంలో వీళ్ళకి రాహుకేతువులు ఉంటారు. సో దీని సిగ్నిఫికెన్స్ కూడా ఏంటంటే కొంచెం విపరీతమైనటువంటి ప్రవర్తన ధోరణి, కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ బిహేవియర్. కొంతమంది మనం పర్సనాలిటీ డిజార్డర్స్ కానీ, చాలా వైలెంట్ బిహేవియర్, లేదా పూర్తిగా ఇంట్రోవర్సీ అంటే లోపల నలిగిపోయి ఈ డిప్రెషన్ సిమ్టమ్స్ ఉంటాయండి. ఇట్లాంటి వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ సంబంధిత వ్యక్తులతో మనసులో ఉన్న విషయాలు షేర్ చేసుకోవాలి, ఓపెన్ గా మాట్లాడాలి, సమస్యను డైరెక్ట్ గా వెళ్ళి పరిష్కరించుకోవాలి. ఇలాంటివన్నీ కూడా వీళ్ళు కర్కాటక రాశి వాళ్ళు చేయడం వల్ల ఈ తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళకి భాగస్వామికి సంబంధించినవి అంటే వీళ్ళ కుటుంబ అష్టమ భావంలో కూడా వీళ్ళకి రాహుకేతువులు ఉన్నారు. సో కుటుంబ స్థానాధిపతి రవి కూడా ఇక్కడ శుక్రుడితో కలిసి ఉన్నాడు. సో ఖచ్చితంగా మీ యొక్క టెంపర్మెంట్, మీ యొక్క విపరీతమైనటువంటి కోపము, ఆవేశము, చిరాకు వల్లనే మీ కుటుంబ సమస్యలు చిన్నవి
విచ్ఛిన్నం. పెద్దగా అయిపోతే మధ్యవర్తులు ఎవరొచ్చి చెప్పినా కానీ వీళ్ళు వినరు. వీళ్ళ మనోభావం దెబ్బతిన్నప్పుడు మిమ్మల్ని కన్విన్స్ చేస్తారు తప్ప మీరు చెప్పింది వినరు. ఓకే. వీళ్ళు వినాలి అంటే చాలా టైం తీసుకుంటారు. అవునా? సో కాబట్టి వీళ్ళకి సోషల్ గ్లామర్, కెరియర్, ప్రొఫెషనల్ లైఫ్ అన్ని బాగున్నాయి. ఫ్యామిలీ అండ్ బెనిఫాక్టర్స్ అండ్ ఎస్పెషల్లీ లైఫ్ పార్ట్నర్, వీటికి సంబంధించిన విషయాల్లో కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. దానివల్ల వీళ్ళు మానసికంగా బాగా దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. ఓకే. సో ఇది 10 మందిలో 6 చెప్తున్నాను నేను. ఈ విషయంలో కూడా జాగ్రత్త తీసుకుంటే మంచిది. ఓకే సార్. అయితే ఈ రాశి వారికి అద్భుతాలు అలాగే గతంలో జరగనివి ఏమైనా జరిగే అవకాశం ఉందంటారా అసలు? సోషల్ గ్లామర్ అండ్ కెరియర్. మీరు ఉద్యోగం కంపెనీలో 1000 మంది ఉంటారు. 1000 మందిలో మొత్తం 700 మంది తీసేశారు. ఆ 700 మంది మీరు ఉండరు. ఓకే. అవునా? ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి సోషల్ లైఫ్, వీళ్ళు చాలా తీవ్రమైన ఆర్థిక సంక్షోభాల్లో ఉన్నారు. ఇంకా లైఫ్ అయిపోయింది అనుకున్నప్పుడు వీళ్ళు గతంలో ఎవరెవరికైతే హెల్ప్ చేశారో, గతంలో ఎవరెవరికైతే వీళ్ళు నిలబడ్డారో వాళ్ళే వచ్చి వీళ్ళు అడగకుండా వీళ్ళకి హెల్ప్ చేస్తారు. అంటే వీళ్ళకి ఆర్థికంగా కానీ కష్టకాలంలో వీళ్ళు అన్ని చేతులు ఎత్తేసాము అనుకున్న టైంలో వీళ్ళ ఓన్ సొసైటీ నుంచే వీళ్ళకి ఊహించని విధంగా ఒక సహాయంతో పాటు వీళ్ళు నిలబడతారు. మళ్ళీ అంటే వీళ్ళ స్థానబలం కోల్పోకుండా నిలబడతారు. సో ఇది వీళ్ళ జీవితంలో ఒక అద్భుతం. అదొకటి. రెండోది సోషల్ ఐడెంటిటీ, పొలిటికల్ ఐడెంటిటీ, గ్లామర్, ముఖ్యంగా ఆధ్యాత్మిక జీవితం రంగాల్లో ఉండేవాళ్ళు చాలా. ఇంకా అంటే ఇప్పుడు డొమెస్టిక్ లెవెల్లో ఫేమస్ ఉన్నవాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వాళ్ళు చాలా ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోతారు. మీరు ఇందాక ఏం చెప్పారు, వాక్కు వల్ల వీళ్ళకి కుటుంబ స్థానం అన్నారు. అదే వాక్కు వీళ్ళకి సొసైటీలో స్ట్రెంగ్త్. అర్థమైందండి? కుటుంబంలో ఏమో కర్స్, అది ఫ్యామిలీలో అది బ్లెస్సింగ్, అది సొసైటీలో బ్లెస్సింగ్. అది అర్థమైందండి? చూడండి, అదే మన వాక్కు. ఎందుకంటే రవి అధిపతి, రవి వీళ్ళకి మకరంలో ఉంటాడు, కుజుడితో కలిసి ఉంటాడు. సో సోషల్ లైఫ్ కి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి ఏ సమస్య ఉండదు. బట్ ఈ సెన్సేషనల్ అన్నారు కాబట్టి చెప్తున్నాను, వీళ్ళకి ఈ ఏరియాలో మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంటారు వీళ్ళు. కొంచెం వీళ్ళు ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. ఇందులో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే బిహేవియరల్ ఎక్స్ట్రీమిటీ. ఒకవేళ బిహేవియర్ మీద ఎక్స్ట్రీమ్ లెవెల్ కి వెళ్తుంది, అది ఏ కారణం వల్ల మనస్తాపం చెందినా బీ కేర్ఫుల్. వీళ్ళు ఒక్కసారి డిస్టర్బ్ అయితే రికవర్ కావడానికి జన్మ పడుతుంది. అది ఎవరి వల్ల? భాగస్వామి, ప్రేమికుడు లేదా ప్రేమికురాలు, తల్లిదండ్రులు. మిగతా ఏది కూడా టచ్ చేయలేదు వీళ్ళ ఈగోని. మిగతా ఏ లాస్ కూడా వీళ్ళ అహాన్ని టచ్ చేయలేదు, కానీ వీళ్ళు టచ్ చేస్తారు. సో ఇదే విషయంలో వీళ్ళు జాగ్రత్తగా ఉంటే పంచగ్రహ కూటమి వీళ్ళకి పూర్తిగా అనుకూలమే. ఓకే సార్. కర్కాటక రాశి వారికి ఈ పంచగ్రహ కూటమి వల్ల కలిగే శుభాశుభ ఫలితాల గురించి చాలా చక్కగా వివరించారండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.